ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడిని మహాకృపను బట్టి ఈ సెప్టెంబర్ మాసం అంతటిలో కూడా దేవుడిచ్చిన క్షేమమును బట్టి, సమాధానమును బట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ప్రైజ్ ద లార్డ్. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలునైనా. ఈ సెప్టెంబర్ మాసం అంతటిలో దేవా, మీరు మాకు ఇచ్చిన క్షేమమును బట్టి, సమాధానమును బట్టి, ఆరోగ్యమును బట్టి, నెమ్మదిని బట్టి దేవా మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడూ కూడా మా పక్కన ఉండి మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు దేవా. మీరు దీవిస్తూ ఉన్నారు. అందులో బట్టి మీకు వందనాలు తెలియచేసుకుంటూ దేవా, సమస్తమునైనా మీకు గాయపడిన స్థలకు అప్పచెప్పుకుంటూ ఈ మాట్లాడుతున్న కొన్ని మాటలు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూస్తూ ఉండగానే 2025వ సంవత్సరము 9 నెలలు గడిచిపోయాయి. రేపటి దినంలో మరి ఒక నూతనమైన మాసంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి దేవుడు ప్రతి నిమిషము కూడా మనందరినీ ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన గొప్పవాడు, నీ ఎడల నా ఎడల ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన ప్రతి నిమిషము కూడా నీ వెంట ఉండి నేను నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు లేఖన భాగాల నుంచి కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న గొప్ప మాటల్ని మనం విందాం. వదిలిన దానికి 100 రెట్లు ఆశీర్వాదం కలుగుతుందంట. వదిలిపెట్టాలా, కొన్ని విషయాలు నువ్వు వదిలిపెట్టాలా. దేవుని బిడ్డరా, గమనించండి. ఒక రైతు తన గింజలను గోధుమలో దాచిపెడితే అవి అలాగనే ఉంటాయని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కానీ వాటిని పొలంలో వేసి వదిలేస్తే ఆ ఒక్క గింజ 100 గింజలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది.
ఈరోజు మన జీవితంలో మనం దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నామో, అది డబ్బు కావచ్చు, లేకపోతే ఇతరుల మీద చూపించే ప్రేమ కావచ్చు, వీటిని వదిలిపెట్టాలా? ఎందుకంటే మొదటి ప్రియారిటీ లేకపోతే మొదటి స్థానము ఆయనది. ఆయనను నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలా, ఆయనను గణపరచడం నేర్చుకోవాలా, ఆయన యందు ప్రేమ కలిగి ఉండడం నువ్వు నేర్చుకోవాలా. ఈ రైతు ఆ గోధుమల్లో కొన్ని గింజలను దాచిపెట్టేస్తే అది ఎందుకు కూడా పనికి రావవి. అయితే వాటిని పొలంలో వేసినప్పుడు పొలంలో దాన్ని వదిలేస్తే అవి ఏమవుతాయంట, 100 రెట్లుగా అవి రావడం జరుగుతుంది. ఆశీర్వాదం. ఈరోజు నువ్వు వదులుకోవాల్సినవి కొన్ని నీలో ఉన్నాయేమో ఆలోచన చేసుకో. వదిలిన దానికి 100 రెట్లు ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధుడైన మత్తయి వారు రాసిన సువార్త 19వ అధ్యాయము 29వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా రాయబడి, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులనైనను తండ్రి అయినను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాట మనం కానీ జాగ్రత్తగా గమనిస్తే ఎందుకు ఈ మాట తెలియచేయబడుతుంది అనుకుంటే, దాని పైన వచనాలు కానీ మనం కానీ జాగ్రత్తగా కానీ చూస్తే, దాని పైన వచనాలు మనం జాగ్రత్తగా చూస్తే ఏమని రాయబడిందంటే, చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడింది. 16వ వచనంలో ఏమని రాయబడింది? ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగను. ఈ మాటలు గమనించండి. ఒక యువ ధనవంతుడు యేసు దగ్గరకు వచ్చి నిత్య జీవం గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. నిత్య జీవం కావాలి అంటే నేనేం చేయమంటారు అని యేసు ప్రభుని ఆ ధనవంతుడు అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే యేసు ప్రభు అంటున్నాడు, ఆజ్ఞలన్నీ పాటించమని చెప్పాడు. అయితే ఆ ధనవంతుడు అంటున్నాడు, అన్నీ కూడా నేను కరెక్ట్గా పాటిస్తూ ఉన్నాను అంటాడు. అప్పుడు 19వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాయబడింది, చూడండి. అందుకు యేసు, నీవు పరిపూర్ణగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. గమనించారా? ఇక్కడ నీ ఆస్తిని పోగొట్టుకో, నీ ఆస్తిని అమ్మి బీదలకివ్వు అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు పరలోకంలో నీ ధనం అధికమవుతుంది అని ప్రభు మాట్లాడుతున్నట్టుగా ఈరోజు మనం గమనిస్తున్నాం. ఒక ధనవంతుడు వచ్చి నిత్య జీవం గురించి మాట్లాడడం, యేసు ప్రభు దానికి రిప్లై ఇవ్వడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ప్రభు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఏ విషయంలో కోరుకుంటున్నాడో తెలుసా? గమనించండి. ఆ ధనవంతుడికి ఆస్తి మీద మక్కువ ఎక్కువ. అందుకే ఏమీ మాట్లాడకుండా విషాదంగా వెళ్ళిపోయినాడని లేఖనాలు మనకి సెలవిస్తుంది. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టమో, ధనాన్ని నమ్ముకున్న వీళ్ళు, ధనాన్ని ప్రేమిస్తున్న వీళ్ళు పరలోక రాజ్యంలో రావాలంటే చాలా కష్టము. ఆలోచన చేస్తూ ఉన్నారా? నువ్వు ధనానికి ఇష్టపడుతూ ఉన్నావా? దేవుణ్ణి ఇష్టపడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. నిజంగా ఈరోజు నువ్వు ధనాన్ని ఇష్టపడినట్లయితే మరి యేసు ప్రభు ఎక్కడ నీ దగ్గర ఉంటాడు? ఆలోచన చేసావా? ఒకటి ధనం దగ్గరన్నా ఉండాలా, లేదంటే దేవుని దగ్గరన్నా ఉండాలా. హల్లెలూయా. అయితే ఈరోజు ఆయన అంటున్న మాట, గోధుమ గింజ భూమిలో వదిలేస్తే అది ఏమవుతుందంట? 100 రెట్లు. ఒక గోధుమ గింజను కానీ భూమిలో వదిలేస్తే అది ఎంత ఆశీర్వాదమో చూడండి. ఎన్ని రెట్లు అవి గోధుమ గింజలు తయారవుతాయో. ఈరోజు నీకు ఇష్టమైనది అది ఏదైనా సరే,
లేఖనాలు సెలవిస్తూ ఉంది కదా, నువ్వు ప్రియారిటీ ఆయనకి ఇవ్వకుండా నువ్వు దేనికైతే ప్రియారిటీ ఇస్తూ ఉన్నావో, ఏ విషయంలో అయితే నువ్వు ఎక్కువ ఆశ కలిగి ఉన్నావో, ప్రేమ కలిగి ఉన్నావో, వాటిని విడిచిపెట్టు. ఈరోజు వాటిని విడిచిపెట్టాలా. నువ్వు ఆస్తుల మీద నువ్వు ఇంట్రెస్ట్ కలిగి ఉన్నావా, లేకపోతే నువ్వు ఆస్తులు సంపాదించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నావా, వాటిని విడిచిపెట్టు. నీ తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా, ముందు దేవుణ్ణి ప్రేమించేది నేర్చుకో. దేవునికి ప్రియారిటీ ఇవ్వు. నిజంగా దేవుని బిడ్డారా గమనించండి, ఆ ధనవంతుడు ఏం చేశాడంట, ఆస్తి మీద ఏమైందంట, వదిలిపెట్టడము ఇష్టం లేదు. మరి పరలోక రాజ్యానికి ఎలా చేరగలవు నువ్వు? ఆలోచన చేసావా? ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయాలా. ఈరోజు ప్రభు మనతో కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విషయం మనకి మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేయాలి. యేసుక్రీస్తును అనుసరించడం తేలిక కాదు. ఆయన మన దగ్గర నుండి కొన్నిసార్లు త్యాగం కోరుకుంటాడు. మనకి ఏదన్నా బాగా ఇష్టమైంది అనుకుంటే ప్రభు అంటాడు, అది నాకు కావాలా, లేకపోతే దాన్ని విడిచిపెట్టు అంటాడు. విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అది ఏదైనా సరే, వాట్ ఎవర్ ఏదైనా కూడా పర్వాలేదు, దాన్ని విడిచిపెట్టడానికి నువ్వేం చేయాలా, సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు ఆ త్యాగాన్ని మనం ఏం చేస్తామంటే మనకు బాధ కలుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రభు అడుగుతున్నాడనే ఒక విశ్వాసంలో విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. మన కుటుంబ సంబంధాలు కావచ్చు, మన ఆస్తులు కావచ్చు, మన సౌకర్యాలు కావచ్చు, కానీ మనం వాటి కంటే యేసుని ఎక్కువగా ప్రేమించి ఆయన కోసం మనం వదులుకుంటే, వాటన్నిటిని ఆయన కోసం మనం వదులుకుంటే, నిజంగా ఆయన మనకు 100 రెట్లు ఆశీర్వాదము తిరిగి ఇస్తానని అంటున్నాడు. యోబు అన్ని వదిలేసుకున్నాడు, అన్ని పోయినా యోబుకి, కానీ దేవుణ్ణి మాత్రం ఆయన వదల్లా. గమనించండి, తిరిగి ఆయనకి రెట్టింపు ఆశీర్వాదం రాలేదా? ఈరోజు మరి నువ్వెందుకు ఆ వదులుకోవడానికి నువ్వెందుకు ఆలస్యం చేస్తూ ఉన్నావు? దేవునికి నచ్చని పనులు నువ్వెందుకు చేస్తూ ఉన్నావు? ఒకవేళ దేవునికి నచ్చే పనులు కూడా వదులుకోమంటే నువ్వు వదులుకోవడానికి సిద్ధపడి ఉండాలా. అలా సిద్ధపడి ఉండాలా. అదే ప్రభు అంటూ ఉన్నాడు. కొన్నిసార్లు ఆయనకి ఇష్టమైనది కూడా మనం వదిలేసుకోవాల్సి వస్తుంది. ఆ ఒక్క గింజ నుండి 100 కొద్ది గింజలు పుడతాయి, అదే విషయాన్ని గమనించావా? ఆ ఒక్క గోధుమ గింజ ఆ భూమిలో పడినప్పుడు 100 గోధుమల గింజలు వస్తాయనేసి నువ్వు గమనించావా? అదేవిధంగా యేసు కోసం మనం వదిలేది ఏదైనా సరే, దాన్ని ఆయన 100 రెట్లుగా తిరిగి మనకి ఇస్తాడనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఈరోజు మంచి కారు కొనుక్కోవాలనుకుంటాను, అది దేవుని చిత్తం లేదు, దేవునికి ఇష్టం లేదు, ఆలోచన వదిలే. దానికన్నా బెటర్ది దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మన పక్షం నుండి అన్నీ కూడా మనకేం చేస్తాడు, సర్దుబాటు చేస్తూ వస్తాడు. ఆలోచన చేయ ఒకసారి. దేవుని బిడ్డ, మనిషి దృష్టిలో నష్టం అనిపించినా కూడా దేవుని దృష్టిలో అది గొప్ప లాభం. ఆయన వాగ్దానం కేవలం ఈ లోకంలోనే కాదు, కానీ పరలోకంలో కూడా ఆయన ఆశీర్వాదం మనకు ఉంటుంది. కాబట్టి ఈ 30వ తేదీ, ఈ 9వ మాసం 30వ తారీఖులోకి క్షేమకరంగా దేవుడు నడిపించాడు కదా. ఇంకా దేవునికి అయిష్టంగా మనం ఏమన్నా ఉన్నామా, లేకపోతే వదులుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు వాటన్నిటిని వదులుకునేసి ప్రభువు ఇచ్చే ఆశీర్వాదంలో మనం ముందుకు కొనసాగుదాం. ప్రభు అంటూ ఉన్నాడు, వాటికన్నా బలమైన ఆశీర్వాదాలు నీకు ఇస్తానంటున్నాడు. వీటిని వదిలేయి. ఆయన వేటిని వదిలేయమంటున్నాడో అవి జ్ఞాపకం చేసుకో, వాటిని వదిలేయి. లోకానుసారమైన అలవాట్లు జీవిస్తున్న వాటిని వదిలేయి. దేవుడు మంచి ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. దేవునికి విరోధంగా, దేవునికి అయిష్టంగాను నువ్వు జీవించడం మంచిది కాదది. చూస్తూ ఉండగానే 9 మాసాలు గడిచిపోయినాయి. రేపటి దినంలో 10వ మాసంలో నీకు అడుగు పెడుతూ ఉన్నావు. చూస్తూనే దినాలన్నీ గడిచిపోతూ ఉన్నాయి. మరి మన జీవితం మార్పు ఎప్పుడు చెందుతుంది? ఆలోచన చేయి. ఉదయకాలంలో ప్రభు మాట్లాడుతున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకో. పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలి అంటే
ఆయనకి అడ్డుగా ఏమున్నాయో, నీ దగ్గర ఆయనకి అడ్డుగా ఏమున్నాయో వాటన్నిటిని తీసివేసి ప్రభు బాటలు నడుద్దాం, ప్రభు సేవలు నడుద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభువే మన జీవితం అని జీవిద్దాం. ఇంతకన్నా 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 30వ తారీఖున దేవునికి విరోధముగా మనం ఏమన్నా జీవిస్తూ ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేయి. అలా ఒకవేళ నువ్వు ఆలోచన చేసినప్పుడు, ఒకవేళ నిజంగా నీలో పశ్చాత్తాపం అనేది వస్తే, ఇది దేవునికి ఇష్టం కాదు కదా, నేను ఎందుకు ఈ పని చేస్తూ ఉన్నాను, ఈ దేవుని ప్రణాళికలో లేదు కదా, నేను ఎందుకు ఈ పని చేస్తూ ఉన్నాను అనే ఆలోచన నీకు వస్తుంది. అప్పుడు వాటి నుంచి నువ్వు బయటికి రా, వాటిని వదిలివేసి ప్రభు రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఏం చేయాలో వాటిని చేసుకుంటూ మనం ముందుకు కొనసాగదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండి భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దీవమైన ప్రేమకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్న నేడు నిరంతరం మారని ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవుడా, ఈ 9 మాసాలు కూడా నాయనా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు, మీ కృపలో మమ్మల్ని ఆదరించారు, మీ కృపలో మమ్మల్ని కనికరించి ప్రేమించి ప్రతినిత్యము కూడా నాయనా మాతో కూడా మీరు నడుస్తున్న విధానానికే మీకు వందనాలు. ప్రతి నిత్యము కూడా నైనా మీ సేవలో మమ్మల్ని బలపరుస్తున్నందుకే మీకు వందనాలు. ప్రతి నిమిషంలో కూడా నైనా మీరు మాతో మాట్లాడుతున్న మాటలకై మీకు వందనాలు. ప్రేమ కలిగిన మా తండ్రి, 9 మాసాల్లో కూడా నైనా మీ దివ్యమైన కృపలో మమ్మల్ని భద్రపరిచారు. మీ రెక్కల చాటున, మీ రెక్కల నీడలో నైనా మమ్మల్ని ఆదరించారు, ప్రేమించారు, గణపరిచారు, స్థిరపరిచారు నైనా. ఈ 9వ మాసం 30వ తారీఖులోకి దేవా మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానానికై మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో కూడా మాటలను బట్టి దేవా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మాసం అంతటిలో మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి దేవా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మీ దివ్యమైన లేఖనాలు మేము ధ్యానిస్తూ ఉండగా, ఇదిగో మీకు అయిష్టముగా మేమేమన్నా ఉన్నామేమో మమ్మల్ని మేము పరిశీలన చేసుకునేదానికి దేవా మీరు ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వేటిని వదులుకోవాలో, వేటిని గ్రహించాలో మాకు నేర్పించారు, మీకు వందనాలు నాయనా. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారయ్యా, ఎంతో మంది అప్పుల బాధల్లో ఇరుక్కుపోయారు నాయన, ఎంతో మంది తాగుడు బానిసలైపోయారు దేవా, వ్యభిచారానికి బానిసలైపోయారు దేవా. వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ తారక రామనగర్లో ఉన్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దివ్యమైన కృపలో ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, నీతిమంతుడా, మా ఎడల మీరు కార్చిన రక్తము నాయన, మమ్మల్ని పవిత్రులుగా చేయాలని ఆశపడిన ఆ గొప్ప ప్రేమ, ఎనలేని ప్రేమనైనా, ఏమని ఆ ప్రేమను మేము వర్ణించగలం? ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేమే. మా జీవిత కాలం అంతా కూడా మేము నిన్ను సేవించడమే కదా, నిన్ను ఆరాధించడమే కదా, నిన్ను గణపరచడమే కదా. అలాంటి స్థితిలో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. పాపము మా దగ్గరికి వచ్చినప్పుడు పాపము నుంచి దూరంగా పారిపోవడానికి మాకు జ్ఞానమును ప్రసాదించు. ఇదిగోనైనా ఈ 9వ మాసం ముగించబడి 10వ మాసంలోనికి అడుగు పెట్టడానికి దేవా సహాయము చేయండి. మీ ప్రేమను మాకు చూపించండి నాయన. ఈ 9 మాసాల్లో కాపాడిన మా దేవుడు 10వ మాసంలో కూడా మాకు తోడుగా ఉంటాడనే నిరీక్షణ, విశ్వాసంలో మేము కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. గొప్ప ప్రేమను మాకు చూపించిన మా గొప్ప తండ్రి మీకు వందనాలు తెలియజేస్తూ, మీ ప్రేమలో ఎల్లకాలం మేము జీవించడానికి సహాయం చేస్తున్నామని, ఈ మాటలు వినని బిడ్డలను దీవిస్తున్నామని, వారికి ఉన్న ప్రతి బంధకాల నుంచి విడుదల కలుగు చేయమని మీ గాయపడిన స్థలాలకు మేము అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పించి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారముల వేటిని మరువకుము. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇది మొదలుకొని మీరు వేస్తున్న ప్రతి అడుగులో కూడా, రానున్న నూతనమైన మాసంలో కూడా దేవుడు మీకు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.